ఇడ్లీ కొట్టు ఇది ఒక మూవీ కాదు, చాలామంది ఒకప్పటి లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు. రియల్ స్టోరీనే కానీ చాలామందికి కనెక్ట్ అయ్యేలా సెంటిమెంటు అలాగే ఎమోషన్స్తో ఇడ్లీ కొట్టు అని చెప్పేసి సొంత డైరెక్షన్లో సొంత కథ ధనుష్ చేశాడు. నిత్యా మేనన్, అరుణ్ విజయ్, శాలిని పాండే, ఇంకా సముద్రకని, ఇంకా ధనుష్ వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్లో రాజ్ కిరణ్ చేశారు. గోవిందుడు అందడవేడు మూవీలో ఎందుకు ప్రకాష్ రాజ్ గారిని పెట్టుకొని రాజ్ కిరణ్ గారిని తీసేశారో నాకు ఈ మూవీ చూశాక చాలా క్లారిటీ అయింది. ఎందుకంటే అంత క్రెడిట్ ప్రకాష్ రాజ్ తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన్ని తీసేసి ఈయన పెట్టుకున్నారు. మూవీ స్టోరీకి వచ్చేసి శంకరాపురం అనే ఒక చిన్న పల్లెటూరులో శివకేశవ్ అనే పెద్ద ఆయన ఒక ఇడ్లీ షాప్ నడుపుకుంటూ తన అమ్మ వాళ్ళ ఇడ్లీ షాప్ని తను కంటిన్యూ చేస్తూ నడుపుకుంటూ ఉంటాడు. ఆయన అంటే రాజ్ కిరణ్ కొడుకే ధనుష్. ఆయన ఒక యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ ఇడ్లీ కొట్టేంటి, దీనికి ఫ్రాంచైజీలు అంటే నేటి యువతరానికి ఎలా కనెక్ట్ అయ్యాలో అదేవిధంగా దీని ఫ్రాంచైజీలు పెడతాము, పెట్టుబడి తెస్తాము, మనం బ్రాంచ్లు పెడతాము అట్టా ఇట్టా అంటే లేదు నాయన, మనం ఒక షాపు నడుపుకున్న మంచిగా నాణ్యతగా మనం తీసుకున్న డబ్బులకు న్యాయంగా పెట్టాలి అనే ఉద్దేశంతో రాజ్ కిరణ్ ఉంటాడు. ఆయన మాటలను కాదని చెప్పేసి బయటికి వెళ్ళి అంటే ఆ ఊరు వదిలిపెట్టేసి వెళ్ళేసి చదువుకొని హోటల్ మేనేజ్మెంట్ చేసి బయట దేశాలకు వెళ్ళి బ్యాంకాక్లో ఒక పెద్ద కంపెనీలో అంటే పెద్ద హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన దాంట్లో సత్యరాజ్ కింద మెయిన్ లీడ్గా ఉంటాడు. అక్కడ బ్యాంకాక్లో పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఉంటాడు ఈ సత్యరాజు. ఆయన కొడుకు విజయ్, అదే అరుణ్ విజయ్, ఆయన కూతురు శాలిని పాండే. శాలినిని ధనుష్కి ఇచ్చి పెళ్లి చేస్తే అంతే వాళ్ళ కంపెనీలో అలాగే కంటిన్యూ అవుతాడు అనుకుంటాడు. కానీ వాళ్ళ రాజ్ కిరణ్ వాళ్ళ పెళ్లి టయానికంటే ముందు ఒక సమస్య వల్ల అంటే హెల్త్ బాగాలేక చనిపోతాడు. తన కోసం చూడ్డానికి కోసం ఇండియాకి వచ్చిన తర్వాత తన తల్లి వెంటనే చనిపోవడం, దాని తర్వాత ఆ ఉన్న ఇల్లు, ఆ ఇడ్లీ కొట్టు చేస్తున్న చిన్న హోటల్ వదిలిపెట్టి వెళ్ళలేక తన తండ్రి జ్ఞాపకాలతో ఇక్కడే బందీ అయిపోతాడు. చివరికి పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళందరూ ప్రెషర్ పెట్టడంతో వాళ్ళందరినీ వదిలిపెట్టుకునే సిచ్యువేషన్ వచ్చినప్పుడు విజయ్ ప్రెస్టేజ్గా తీసుకొని ఈగోకి వెళ్ళిపోయి నా చెల్లిని పెళ్లి చేసుకుందొచ్చా అని చెప్పేసి కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసి అక్కడ తనని తీసేసి మాట్లాడి అలాగే వాళ్ళ ఫాదర్ని కూడా తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఎక్కడ వాళ్ళిద్దరికీ ఏమంటారు ఈగో క్లాష్ అవుతుంది కదా, ఆ సిచ్యువేషన్ బాగా మెయింటైన్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కే మూవీ క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ ఎమోషన్స్ ఏ విధంగా, ఎందుకంటే హీరో కొట్టాడు, అరుణ్ విజయ్ ఓడిపోయాడు, అలాగే సత్యరాజ్ అంత బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఏ విధంగా రివెంజ్ తీర్చుకున్నాడు అనేది రివర్స్లో చూపించారు మూవీ స్టోరీని. మూవీ చాలా బాగుంది. 10 రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి పల్లెటూరులో నుంచి బయట ఊళ్ళకి వెళ్ళి అలాగే విదేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడానికి కూడా సమయం లేకుండా అక్కడే కష్టపడుతూ అక్కడే బాధపడుతూ మంచో చెడు అక్కడే బ్రతుకుతున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి, నీకు నాకు ప్రతి ఒక్కరికి అందరికీ సెట్ అవుతుంది ఈ మూవీ. ఎందుకంటే తల్లిదండ్రులు బాధ చూపించాడు, దాని తర్వాత కొడుకు అటు ఇట ముందు భవిష్యత్తును వదిలేసి ఆగిపోలేడు, అలాగే భవిష్యత్తు మీద ఆశతో ఇక్కడే ఉండి ఏమీ లేకుండా బ్రతకాలన్నా కూడా కష్టమే. మూవీ చాలా బాగుంది. గతం మరవలేనిది, భవిష్యత్తు కోసం ఆశ తప్పు కాదు. చాలా బాగుంది మూవీ, అందరూ చూడండి. ఒకప్పుడు 90స్లో 2000లో ఏ విధంగా తల్లిదండ్రులు పిల్లల కోసం బాధపడ్డారు, నేటి యువతరం తల్లిదండ్రులను వదిలేసి ఏ విధంగా బయట దేశాలకు వలసపోతున్నారు, అలాగే వాళ్ళ ప్లేస్లో వాళ్ళు కరెక్ట్, వీళ్ళ ప్లేస్లో వీళ్ళు కరెక్ట్. కానీ మూవీ యువతరానికి చూడాల్సింది చాలా అవసరం. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో మామూలుగా కొన్ని క్యారెక్టర్ రిలేషన్స్గా మా హీరోకు సపోర్ట్గా ఉండే క్యారెక్టర్ ఆయనది కానీ, దాని తర్వాత నిత్యా మేనన్ క్యారెక్టర్ కానీ, ఇంకా దీంతో సముద్రకని గారు కూడా ఒక కొద్దిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు. అంటే పల్లెటూరులో కాంపిటీషన్ ఉన్న క్యారెక్టర్. అందరూ చాలా బాగా చేశారు. ఊర్లో ఒకరికి ప్రమాదం వస్తే ఏ విధంగా ఊరంతా ఒకటవుతుందో, సుమారుగా చెప్పాలంటే ఒక 10 ఏళ్ల కిందట మా ఊర్లో జరిగిన ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది.